హాయ్ ఫ్రెండ్స్ 2026లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాగా డల్ అయింది. సంవత్సరం స్టార్ట్ అయ్యి 6 నెలలైతే కంప్లీట్ అయింది. 1000 కోట్ల సినిమా ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి. హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర దురంధర్ 2 సినిమా అయితే వచ్చింది. మన సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి సరైన సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు అనుకునే టైంకి సరిగ్గా సమ్మర్ తర్వాత రిలీజ్ అయింది పెద్ది. పెద్ది సినిమా మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. కొన్ని సినిమాల రికార్డుల్ని లేపేసింది. ఈ వీడియోలో పుష్ప 2, దేవర, పెద్ది సినిమాలు 25 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్, సాధించిన రికార్డులు, ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా తోపు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇంకా రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప 2 2024లో బాక్సాఫీస్ దగ్గర భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. ఈ సినిమా డే 1 దగ్గర నుంచి లాంగ్ రన్ వరకు బాక్సాఫీస్ దగ్గర ఊచ కోత అంటే ఏంటో చూపించింది. ఇప్పటిలో ఎవరు టచ్ చేయలేరు అనుకున్న RRR సినిమా డే 1 రికార్డ్స్ అన్నింటినీ లేపేసింది పుష్ప 2. పుష్ప 1 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా. ప్రీమియర్ షోల నుంచి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ రేంజ్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సాధించింది. సినీ వర్గాల లెక్కల ప్రకారం దాదాపు 13,000 థియేటర్లలో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. అన్ని ఏరియాల్లో యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. డే 1 దగ్గర నుంచి రికార్డులు స్టార్ట్ చేసి 25 రోజుల్లో ఊచ కోత కోసాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కేవలం 7 రోజుల్లోనే 1000 కోట్లు అంటే ఈ సినిమా ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర డే 1 దగ్గర నుంచి 25 రోజుల వరకు ప్రతి ఒక్క హీరోకి ఇదొక డ్రీమ్ రన్. బాక్సాఫీస్ దగ్గర 620 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి లాంగ్ రన్ లో 1800 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 620 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. అంటే హిట్ అవ్వాలి అంటే ఈ సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ ని సాధించాలి. అంతకు మించి దిమ్మ తిరిగే కలెక్షన్స్ ని సాధించి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. పుష్ప 2 సినిమాకి 25 రోజుల్లో కనీ విని ఎరుగని రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా వీకెండ్ ఇంకా వర్కింగ్ డేస్ అని తేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో స్టడీగా ఆక్యుపెన్సీని కంటిన్యూ చేసి పుష్ప 2 సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, కమర్షియల్ ఆడియన్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని మెప్పించింది. స్మగ్లింగ్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా కాబట్టి కొంతవరకు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర నెగిటివిటీ ఉన్నా కానీ ఏ మాత్రం కేర్ చేయలేదు. ముఖ్యంగా యూఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర ఇంకా నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హిందీ స్టార్ హీరోలకి దిమ్మ తిరిగే పోటీ ఇచ్చింది పుష్ప 2 సినిమా. బాహుబలి 2 ఇంకా RRR లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత మన తెలుగు నుండి హిందీ ఆడియన్స్ కూడా మా సినిమా అంటూ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఆ రేంజ్లో కలెక్షన్స్ని ఈ సినిమా సాధించింది. ముఖ్యంగా సినిమాలో పాటల దగ్గర నుంచి మన డైరెక్టర్ సుకుమార్ ప్రజెంటేషన్ వరకు ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఇంకా 25 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 సినిమాకి వచ్చిన కలెక్షన్స్ని ఒకసారి పరిశీలిస్తే మన 2 స్టేట్స్లో ముఖ్యంగా ఈ సినిమాకి 25 రోజుల వరకు మొదటి రోజు 70 కోట్లు, రెండవ రోజు 20 కోట్లు, మూడవ రోజు 22, నాలుగవ రోజు 27, ఐదవ రోజు 10 కోట్లు, ఆరవ రోజు 7 కోట్లు, ఏడవ రోజు 6 కోట్లు, ఎనిమిదవ రోజు 5 కోట్లు, తొమ్మిదవ రోజు 5 కోట్లు, పదవ రోజు 7.74, 11వ రోజు 12.25, పన్నెండవ రోజు 3 కోట్లు, 13వ రోజు 1.82, 14వ రోజు 1.76, 15వ రోజు 1.61, 16వ రోజు 1.72, 17వ రోజు 2.24, 18వ రోజు 3.56, 19వ రోజు 1.36, 20వ రోజు 1.48, 21వ రోజు 2.34, 22వ రోజు 1.39, 23వ రోజు 1.08, 24వ రోజు 1.32, 25వ రోజు 1.65 కోట్ల షేర్ని సాధించి టోటల్గా మన 2 స్టేట్స్లో 25 రోజుల్లో 217 కోట్ల షేర్ని సాధించింది. వర్కింగ్ డేస్లో ఈ సినిమాకి కంటిన్యూషన్గా డ్రాప్స్ ఉన్నా కానీ టోటల్గా 25 రోజుల వరకు మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 1 కోటికి పైగా షేర్ని సాధించి దుమ్ము లేపేసింది. మన 2 స్టేట్స్లో ఈ సినిమాకి 25 రోజుల్లో 217 కోట్ల షేర్ రావడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 24 రోజుల టైం పట్టింది. కర్ణాటకలో 52, తమిళనాడు 34, కేరళలో 7.58, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 362, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 124 కోట్ల షేర్ని సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కేవలం 25 రోజుల్లో 796 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 1700 కోట్ల పైగా గ్రాస్ అయితే వచ్చింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర 620 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి టోటల్గా 796 కోట్ల షేర్ రావడంతో 25 రోజుల్లో ఈ సినిమాకి 176 కోట్ల ప్రాఫిట్స్ అయితే వచ్చాయి.
ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ జాన్వీ కపూర్ కాంబినేషన్లో వచ్చింది దేవరా. ట్రిపుల్ ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత వచ్చిన సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు ఆకాశాన్నంటేశాయి. రిలీజ్ ముందు వరకు దేవరా ఒక ఫ్రాంచైజ్ అని, దేవరా సినిమా హాలీవుడ్ మూవీస్కి ఏమాత్రం తగ్గదని సినిమా టీం ప్రామిస్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమాకి 184 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే 400 కోట్ల గ్రాస్ని సాధించాలి. టోటల్గా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 7,250 థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన దేవరా సినిమాకి సూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది. రిలీజ్ రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ని దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించి కేవలం 10 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయింది. దేవరా సినిమా యూఎస్ఏ ఇంకా హిందీ ఆడియన్స్కి కూడా బాగా నచ్చింది. అలా అని అందరికీ నచ్చిందా అంటే లేదు. బాక్సాఫీస్ దగ్గర దేవరా సినిమా కమర్షియల్ సినిమా ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చింది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సాంగ్స్ కూడా సూపర్ గా ఉండటంతో మాస్ ఆడియన్స్ ని ఈ సినిమా బాగా మెప్పించింది. ఫైనల్ గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర మరో రికార్డుని క్రియేట్ చేశారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర దేవరా సినిమాకి 25 రోజుల వరకు వచ్చిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఒకటవ రోజు 62 కోట్లు, రెండవ రోజు 18, మూడవ రోజు 20 కోట్లు, నాలుగవ రోజు 5.64, ఐదవ రోజు 6.07, ఆరవ రోజు 9.34, ఏడవ రోజు 3 కోట్లు, ఎనిమిదవ రోజు 3 కోట్లు, తొమ్మిదవ రోజు 4.32, పదవ రోజు 6.46, పదకొండవ రోజు 2.56, పన్నెండవ రోజు 2.16, పదమూడవ రోజు 1.74, పద్నాలుగవ రోజు 1.48, పదిహేనవ రోజు 1.64, పదహారవ రోజు 3.65, పదిహేడవ రోజు 3.71, 18వ రోజు 1.37, 19వ రోజు 1.02 కోట్ల షేర్ని ఈ సినిమా సాధించింది. ఇంకా 20వ రోజు నుంచి ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర డ్రాప్స్ ఉండటంతో 20వ రోజు 82 లక్షలు, 21వ రోజు 72 లక్షలు, 22వ రోజు 60 లక్షలు, 23వ రోజు 86 లక్షలు, 24వ రోజు 1.08, 25వ రోజు 37 లక్షల షేర్ని సాధించిన ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల్లో 158 కోట్ల షేర్ అయితే వచ్చింది. కర్ణాటకలో 19, తమిళనాడు 4.16, కేరళలో 97 లక్షలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 34, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 37 కోట్ల షేర్ని సాధించిన ఈ సినిమాకి టోటల్గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 25 రోజుల్లో 256 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 442 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర 184 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి 69 కోట్ల ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఇంకా పెద్ద సినిమాకి కూడా బాక్సాఫీస్ దగ్గర 25 రోజులు కంప్లీట్ అయింది. పాన్ ఇండియా సినిమాలకి ఇది ఒక డ్రీమ్ రన్. దేవరా ఇంకా పుష్ప 2 సినిమాల్లాగా ఈ సినిమాకి ఏమన్నా బ్లాక్ బస్టర్ టాక్ కానీ సూపర్ హిట్ టాక్ కానీ వచ్చిందా అంటే లేదు. ఈ సినిమాకి టోటల్గా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఇంకా రీజనల్ కంటెంట్, స్పోర్ట్స్ డ్రామా ఇవన్నీ కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాకి ప్రమోషన్స్ అవ్వకుండా చేశాయి కానీ కలెక్షన్స్ పరంగా ఆడియన్స్ ని మెప్పించే విషయంలో పెద్ద సినిమా ఎక్కడా తగ్గలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. దాదాపు 6 సార్లు బాక్సాఫీస్ దగ్గర పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా జూన్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్ షోల నుంచే మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు. జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులతో దుమ్ము లేపేస్తుంది అని ప్రూవ్ చేసింది పెద్ద సినిమా. సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. దేవరా సినిమా కమర్షియల్ ఆడియన్స్ ని మెప్పిస్తే పెద్ద సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు కలెక్షన్ల బ్రహ్మరథం పట్టారు. ప్రజెంట్ ఉన్న టైంలో బాక్సాఫీస్ దగ్గర సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కానీ ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేశారు మన రామ్ చరణ్. పెద్ద సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసి పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని సాధిస్తోంది. వర్కింగ్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయినా కానీ వీకెండ్స్ లో మాత్రం దుమ్ము లేపుతోంది. పుష్ప 2 ఇంకా దేవరా సినిమాల్లాగా ఈ సినిమా ఎటువంటి ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అవ్వలేదు. థియేటర్స్ పరంగా చూసుకున్నా కానీ పెద్ద సినిమా ఆల్మోస్ట్ 3700 థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కొన్ని ఏరియాల్లో దేవరా సినిమా రికార్డ్స్ ని లేపేసింది ఈ సినిమా. ముఖ్యంగా కర్ణాటకలో పెద్ద సినిమాకి దేవరా సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 25 రోజుల వరకు పెద్ద సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే నైజాంలో 56.65, సీడెడ్ లో 26, ఉత్తరాంధ్రలో 23, ఈస్ట్ గోదావరి 13.92,
వెస్ట్ గోదావరి 9.14, గుంటూరులో 13, కృష్ణా జిల్లాలో 10.26, నెల్లూరులో 6.08. మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం మన 2 స్టేట్స్ లో ఈ సినిమాకి ఇప్పటి వరకు 159 కోట్ల షేర్ అయితే వచ్చిందట. ఇంకా కర్ణాటకలో 16, తమిళ్ ఇంకా కేరళలో 2.46, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 16. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 26 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 212.96 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 445 కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చిందట. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం పెద్ద సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వర్కింగ్ డేస్ లో సినిమాకి డ్రాప్స్ ఉన్నా కానీ వీకెండ్స్ లో సినిమాకి ఆల్మోస్ట్ 82% ఆక్యుపెన్సీ నమోదవుతుంది. పుష్ప 2 ఇంకా దేవరా పెద్ద సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.